వెల్కమ్ టు ఫ్లయింగ్ థాట్స్. ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి నేషనల్ కల్చర్ ఫెస్టివల్, ఇది హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో జరుగుతుంది. 2 మార్చ్ నుంచి 5 మార్చ్ వరకు ఈ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. వీటిని బీజేపీ గవర్నమెంట్ నేషనల్ వైడ్గా ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ పెయింటింగ్స్ అనేవి మనం చూడొచ్చు. పెయింటింగ్ షో అనేది పెట్టారు ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకుంటే చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. కొన్ని స్టాల్స్ అనేవి ఫుడ్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు. మరొక వైపు ఎగ్జిబిషన్స్ అనేవి, అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి ఇంకా సారీలు, రకరకాల ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లాంటివి చాలా అక్కడ సేల్ చేస్తున్నారు. ఇది మ్యూజికల్ షో. 11 వరకు పర్మిషన్ ఉంది. సో 10 నుంచి 11 వరకు మ్యూజికల్ నైట్ అనేది జరుగుతుంది. ఇందులో ప్రముఖ సింగర్స్ పెర్ఫామ్ చేస్తారు. సో దానికంటే ముందు యాక్చువల్గా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ 10 బిఫోరే ఉంటాయి. సో నేను లేట్గా వెళ్ళడం వల్ల నేను యాక్చువల్గా ఓన్లీ మ్యూజికల్ నైట్ మాత్రం షూట్ చేయగలిగాను. సో సెకండ్ వీడియోలో కల్చరల్ యాక్టివిటీస్ అన్ని సెకండ్ వీడియోలో అందిస్తాం. నైట్ టైం హుస్సేన్ సాగర్ ఒడ్డున పీపుల్స్ ప్లాజాలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఇంక ఇటువైపు చూసుకుంటే ఫోటో ఎగ్జిబిషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ ఇక్కడ మనం చూస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక పోస్టర్ షో అనేది ఏర్పాటు చేశారు. బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి పథకాల గురించి, అవి సాధించిన విజయాల గురించి ఇక్కడ పోస్టర్ షో అనేది మనం చూడొచ్చు. ఇది ఫోటో ఎగ్జిబిషన్. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి డిస్టిక్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు లేదంటే కట్టడాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పెట్టారు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చార్మినార్, గోల్కొండ, అలాగే వరంగల్లో 1000 స్తంభాల గుడి, ఇట్లాంటి పురాతన కట్టడాలు, ఆర్కిటెక్చర్కి సంబంధించి, శిల్పకళలకు సంబంధించి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు. యాక్చువల్గా ఈ స్టాల్స్ అన్ని నైట్ లేట్ అవడం వల్ల క్లోజ్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ ఐటమ్ అనేది, ఇక్కడ మెటీరియల్ అనేది వెదురుతో చేసినటువంటివి, పింగనితో చేసినటువంటి వస్తువులను ఇక్కడ విక్రయిస్తున్నారు. సో నేను చాలా లేట్గా వెళ్ళడం వల్ల ఇవి మాత్రం షూట్ చేయగలిగాను. నెక్స్ట్ డే అంటే 3rd మార్చిన సెకండ్ డే యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రేపు సెకండ్ వీడియోలో నేను అందించడానికి ట్రై చేస్తాను. సో ఫ్లయింగ్ థాట్స్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరెన్నో మంచి వీడియోస్ని, ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.